అవినీతి అక్రమాలకు పౌర సరఫరాల శాఖ అడ్డాగా మారిందన్నారు బండి సంజయ్. కాళేశ్వరం తర్వాత బిగ్గెస్ట్ స్కామ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో జరిగిందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలులో అవకతవకలపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఏలేటి మహేశ్వరరెడ్డి. అవినీతిపై చర్యలు తీసుకోవాలంటూ సీఎంకు బహిరంగ లేఖ రాశారు ఏలేటి. రాష్ట్రంలో బీజేపీ నెంబర్ 1 పార్టీగా ఎదుగుతుందని తెలిపారు బీజేపీ నేతలు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది బీఆర్ఎస్ అయితే అదే పంతాను కాంగ్రెస్ కంటిన్యూ చేస్తుందని ఆరోపించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. తరుగు తాలు తేవను చూడకుండా ప్రతి గింజను కొంటామని చెప్పిన ప్రభుత్వం ప్రతి బస్తాకు కోత విధిస్తోందని ఆరోపించారు. అవినీతి అక్రమాలకు పౌర సరఫరాల శాఖ అడ్డాగా మారిందన్నారు. రాష్ట్రంలో కాళేశ్వరం తర్వాత బిగ్గెస్ట్ స్కామ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో జరిగిందని ఆరోపించారు బండి సంజయ్. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయితే అదే పందాన్ని కొనసాగిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. తరుగు తాలు తేమ లేకుండా కొంటున్నారు, పండించిన ప్రతి గింజ కొంటున్నారు. ఎక్కడైనా ఏ సెంటర్లోనైనా కనీసం కిలో కటింగ్ లేకుండా కొన్న పాపన వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. 500 రూపాయల బోనస్ ఇస్తున్నారు. ఏ ఒక్క రైతు అకౌంట్లో 500 రూపాయల బోనస్ వల్లే. 500 రూపాయల బోనస్ అంటే 500కే పరిమితం కదా. ఒక్క ఎకరానికి 28 క్వింటాలు వస్తే 14,000 రూపాయలు వాడాలి అకౌంట్లో బోనస్. ఒక ఎకరానికి ఒక పంటకు 500 రూపాయలు చొప్పున. ఒక్క రైతు అకౌంట్లో ఒక్క పైసా పడ్డ పాపన. ధాన్యం కొనుగోలులో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి. రాష్ట్రంలో ఆర్యూబీ ట్యాక్స్ నడుస్తోందని ఆరోపించారు ఏలేటి. తన ఆరోపణలపై మంత్రి ఉత్తమ్ ఎందుకు సమాధానం చెప్పడం లేదన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రాన్ని బదనాం చేసేందుకు కుట్ర చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కేంద్రం దగ్గరకు వెళ్తామని హెచ్చరించారు ఏలేటి మహేశ్వరరెడ్డి. దీంట్లో 18 ప్రశ్నలు. ఈ 18 ప్రశ్నలకు వారు సమాధానం చెప్పాల్సిందిగా నేను మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాను. నా ప్రశ్నలకు బదులు ఇవ్వనటువంటి సివిల్ సప్లై శాఖ నేను ఆధారాలతో సహా బయట పెట్టినటువంటి అంశాలు కానీ, కరెస్పాండెన్స్ కానీ, జీవోలు కానీ వాటి మీద మీరు మాట్లాడకుండా ఎందుకు దాటిస్తా ఉన్నారో మరి ప్రజానీకానికి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి. సివిల్ సప్లై శాఖలో భారీగా అవకతవకలు జరిగాయని లేఖలో పేర్కొన్నారు ఏలేటి. మంత్రి ఉత్తమ్ కుమార్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన ఎమ్మెల్యే లేఖలో ప్రభుత్వానికి 18 ప్రశ్నలు సంధించారు. పౌర సరఫరాల శాఖలో అవినీతిని సహించలేక రైతు బిడ్డగా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నానని తెలిపారు. తన ఆరోపణలపై మంత్రి ఉత్తమ్తో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు ఏలేటి మహేశ్వరరెడ్డి. రాష్ట్రంలో బీజేపీ నెంబర్ 1 పార్టీగా ఎదుగుతుందన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తోందన్నారు. మరోసారి మోదీ ప్రధాని కాబోతున్నారని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు నేతలు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియడంతో ఇళ్లకే పరిమితమయ్యారు నేతలు. మరోవైపు సివిల్ సప్లై శాఖలో అవినీతిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ లీడర్లు.